ఎందుకు ఈ విధంగా తమ జీవితాలను అర్పిస్తున్నారు? విశ్వాసమందు స్థిరపడిన వారు. క్రైస్తవ లోకం ఎత్తబడిపోతుంది, సంఘము పరోక్షంగా ఎత్తబడిపోతుంది. క్రూరత్వం, అపవాది లోకమంతా తన హస్తగత ఆస్థానంలో తీసుకున్నాడు. అయితే ప్రభు చెప్పినట్లుగానే సంఘం ఎత్తబడిపోతుంది. ఇది పరోక్షంగా ఎత్తబడుతుంది, ప్రత్యక్షంగా ఎత్తబడే గడియ కూడా ఉంది. రేపు చూపిస్తాను, సమయం లేదు. ఎప్పుడో ఏమో ఎవరికి తెలియదు. రెప్పపాటులో మార్పు చెందుతాం. క్రీస్తునందుండి మృతులైన వారందరూ మొదట లేస్తారు, ఆ మీదట ఇంకా సజీవులైండు మనము లేపబడతాం. కానీ ముద్ర జరగాలి. ఈ 666కి ముద్రకు పూర్వము కనుక మృతి చెందితే మరి ధన్యులము. ఒకవేళ ముద్ర వస్తే కనుక ఎంతమంది ఆ ముద్రకు లోనవుతామో. విశ్వాసముతో ఉండి కూడా భయపడవచ్చేమో, కానీ అప్పుడు కూడా త్యాగం చేయాలి. కొద్ది దినములు త్యాగం చేయాలి. కొద్ది దినములు ప్రభు కొరకు త్యాగం చేయవలసినటువంటి నీవు, నీ కుమార్తె, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీకున్న యావదాస్తి కూడా యేసు కొరకు త్యాగం చేయవలసిన దినములు దగ్గరలో ఉన్నాయి. ఈ ముద్ర చేతికి వేయిస్తున్నారు. ఆ చేతికి వేయించుకున్న ఒక్కసారి చూద్దాం. ఇది because I spend my life in the ER. So that total healing, you're doing it. Okay, so that's gonna be good. So basically, we're gonna look for a place right in between. So you've got a nice squishy area there, which is great. I'm gonna give you the gauze and just put pressure. Oh, of course, it's brand new. చిన్న బియ్యపు గింజ కంటే ఇంకా చిన్నది. అది ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ మెత్తటి శరీరంలో చొప్పించడానికి, లేదా నొసల్లో ఇక్కడ చొప్పించడానికి. అది మరొక చిప్పు ఫ్లాట్గా పల్చగా ఉండేది నొసట్లో చొప్పించడానికి సిద్ధపడుతున్నాం. కనుక ఎప్పుడైతే ఈ చిప్పు వచ్చిందో ఇక ఎవరికి ఏ విధంగా డాక్యుమెంట్స్ అవసరం లేదు. అదే మృగము పేరు కానీ, మృగము పేరట సంఖ్య కానీ, ఆ ముద్ర వేయించుకొని వాడు ఆ మృగానికి నమస్కరించాలి. ఆ మృగానికి నమస్కరించేవాడు దేవుని రాజ్యములకు వారసుడు కాదు. తిమ్మిరి రాసిన తర్వాత ఇక ఏ బాధ లేకుండా That wasn't too bad.
కనుక ఇది బహు త్వరలో యూరప్ ప్రాంతంలో 200 కోట్ల మందికి ఇంజెక్ట్ చేయబోతున్నారు. ఇది ప్రపంచం యావత్తు ఐరిష్ అయిపోయిన ప్రతి దేశానికి కూడా ఇదే రాబోతుంది. అనగా ఇప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఎవని పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడుతుందో వాడు తప్పించుకుంటాడు. ఎవడి పేరైతే జీవ గ్రంథంలో వ్రాయబడదో వాడు నిత్య నాశనానికి వెళ్తాడు. కళ్ళ ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. ఇందులో ప్రార్థించేంత వరకు చాలా అంశాలను మనం చూసాం, విన్నాం. నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలంటే వాక్య ప్రకారం మనం జీవించాలి. ఇప్పుడున్న విశ్వాసం మనకు సరిపోదు, ఇప్పుడున్న భక్తి మనకు సరిపోదు. మనం ఆచరించేటువంటి ఈ భక్తి, ఈ విశ్వాసం మనం పరలోక రాజ్యానికి చేర్చలేదు. మనం